యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ ప్రధాన పాత్రలో నటించిన సినిమా హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రాంగ్ ట్రెండ్ ను కొనసాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వీకెండ్ డేస్ లో కూడా భారీ వసూలను రాబట్టింది. అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్టకు విరాళం ఇస్తామని హనుమాన్ మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా అయోధ్యకు భారీ విరాళం ఇచ్చింది హనుమాన్ మూవీ టీం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ టికెట్ నుంచి ₹5 చొప్పున అయోధ్యలోని రామ మందిరానికి విరాళం ఇచ్చింది. దీంతో అయోధ్యలోని భగవాన్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భాగమైంది హనుమాన్ మూవీ టీం. హనుమాన్ మూవీకి ఇప్పటి వరకు 53,28,211 టికెట్లు అమ్ముడుపోయాయి. వాటి నుంచి 2.5 కోట్ల వరకు విరాళంగా అందిస్తున్నట్లు హనుమాన్ మూవీ నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ తో పాటు ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీకి గంటల్లో 1000 టికెట్స్ అమ్ముడుపోతున్నట్లు సమాచారం. హనుమాన్ విడుదలై 2 వారంలోకి ఎంటర్ అయినా ఇంకా ఫుల్ క్రేజీలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయని ప్రేక్షకులు సినిమా చూసేందుకు భారీగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. తెలుగు తొలి సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్ కు రెండో శనివారం 14.25 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ శనివారంతో పోలిస్తే రెండో శనివారం కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. హనుమాన్ మూవీకి 113.85 కోట్లు నెట్ కలెక్షన్స్, ఇక 177.15 కోట్ల క్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. హీరోగా తేజ, హీరోయిన్ గా అమృత అయ్యర్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, దీపక్ శెట్టి, సముద్రకని, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ అంజమ్మగా హనుమంతుకు అక్కగా నటిస్తే పవర్ఫుల్ విలన్ మైఖేల్ గా వినయ్ కుమార్ యాక్ట్ చేశారు. ఇక హనుమాన్ కు ఫ్రెండ్ గా గెటప్ శ్రీను కామెడీ పండించారు. నటుడు నాగ చైతన్య తాజాగా ఈ చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అభినందనలు తెలిపారు. కథ దాన్ని స్క్రీన్ పైకి తీసుకువచ్చిన తీరు అద్భుతమని పొగిడారు. సినిమా ఆతిథ్యం యూనివర్స్ లో లీనమైనట్లు చెప్పారు. హనుమంతునిగా మనం హీరో అదరగొట్టారని చెప్పారు. ఎంటర్ చిత్ర బృందానికి అభినందనలని పోస్ట్ చేశారు. హనుమాను చిత్ర బృందం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నాయి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.